నమస్కారం కాద్రే న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం. పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న ఎన్నికలకి టీడీపీ పేదల పక్షమే ప్రచారంలో కందికుంట. రాక్షస పాలన అంతానికి సమయం ఆసన్నమైంది. టీడీపీని గంగలో కలపండి. వైసీపీ ప్రచారంలో సిద్ధారెడ్డి. సోలార్ హబ్ రెండవ దశ పనుల్ని అడ్డుకున్న రైతులు పరిహారం చెల్లించే వరకు పనులు చేయరాదన్న సిపిఐ. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు మన్నన సాగించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాల్సిందేనని కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలోని వివిధ గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కందికుంట పాల్గొని ప్రసంగించారు. స్థానికేతరులు మనపై పెత్తనం సాగించేందుకు దిగుమతి అవుతున్నారని, ఈ ఎన్నికలు పెత్తందారులకు బడుగు బలహీన వర్గాలకు మధ్య జరుగుతున్నాయని కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కేంద్రంలో బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకు సిద్ధపడిన జగన్ రాష్ట్ర అభివృద్ధికి బడుగు పేదల అభివృద్ధికి ఏం చేయగలరని ప్రశ్నించారు. కనుక నిరంతరం రాష్ట్ర అభివృద్ధినే కాంక్షించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన బతుకులు బాగుపడతాయని అన్నారు. ఈ కార్యక్రమాలలో కదిరి శాసనసభ్యుడు అతార్ చాంద్ బాషా, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ పర్వీన్ భాను, నల్లచెరువు మండల నాయకులు అబ్దుల్ ఖాదర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉండల్లా 10 కాలాల పాటు తెలుగుదేశం ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉంటే మాత్రమే మనము ఏదైతే మన జాతి ఉందో, పేదల జాతి, బడుగుల జాతి, బలహీన వర్గాల జాతి, మైనారిటీల జాతి, అగ్రవర్ణాల్లో కూడా పేద జాతి ఎవరైతే ఉందో మనమందరూ సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడతాడు ప్రత్యేక హోదా కోసం. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏదైతే అవిశ్వాసం ప్రవేశపెట్టినామో ఆ రోజున ప్రత్యేక హోదా కోసం అదే టీఆర్ఎస్ పార్టీని జతగట్టుకుని పార్లమెంట్ లో మద్దతు తెలపాల్సినటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీతో కలిసి పారిపోయినటువంటి పరిస్థితి అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. పెదవుల మీద నవ్వు, మనసులో విషపు నవ్వు ఉంది ఆయనకి. ఖచ్చితంగా ఆయన బాగుండల్లా, ఆయన కుటుంబ సభ్యులు బాగుండల్లా అనే ఆలోచనతోనే రాజకీయాలు చేస్తున్నాడు. అంతేకాదు ఆయన ముఖ్యమంత్రి పీఠము, తద్వారా ఆయన కేసుల నుండి విముక్తి కల్పించుకోవాలనే ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నాడు. కానీ మనమందరము బాగుండాలనే ఆలోచన ఏ కోశాన లేదు ఆయనకని ఈ సందర్భంగా. ఈ రోజున ఏ గ్రామంలో పోయినా కూడా వికలాంగులు వాళ్ళ వంతుగా వాళ్ళ కర్తవ్యంగా భావించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయానికి ప్రతిఫలం చేయాలనే ఆలోచనతో ఈ మండు టెండన్ సైతం లెక్క చేయకుండా 3-వీలర్లోను, సైకిల్ రిక్షాలోను, ఆటోలోను వచ్చి మాకు సంఘీభావం తెలుపుతూ ప్రచార కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఇదే స్పష్టమైనటువంటి సంకేతము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ అవకాశం ఇవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతోంది. మన పొట్టలు కోస్తూ అవసరం ఉన్నా లేకున్నా మన కడుపులు కోస్తూ మరి ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కూడా కడప చట్టం చెలాయించాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇక్కడ అభ్యర్థిగా పెడతా ఉన్నాడు. ఈ మనిషికి ఇద్దరు కూడా ఆయన కర్నూలు జిల్లా వాసి, అనంతపురం జిల్లా వాడు కాదు. ఈ జిల్లాలో బీసీలు పెద్ద ఎత్తున్నారు. బీసీలు పెద్ద ఎత్తున్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా.
అయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి బీసీల్లో నాయకుడు దొరకలేదంటే ఆ కర్నూలు జిల్లా నుంచి తెచ్చుకున్నాడంటే బీసీలో ఈయన బతికంత మాత్రం నడుస్తాను ఒక్కసారి తప్పదు కూడా చెప్పంటున్నాను. నేను మాత్రం పట్టలేదు. 100% బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. దిగుమతి చేసుకున్నటువంటి నాయకులకు తరిమి కొడదాం. మన ఓటు ద్వారా మీ అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాను. అందరికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను. గత ఎన్నికల్లో నేను పొరపాటు చేసిన, నేను పండుకున్నా అని మీరు మధ్యాహ్నం నుంచి పండుకున్నారు. దాంతో 5 ఏళ్ల పాటు మన కళ్ళల్లో నిద్ర లేదు, మన మనసులో ప్రశాంతత లేదు, పేదవాడి గుండెల్లో ప్రతి నిత్యము నరకం చూస్తూ బతికినాం. ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టినటువంటి పాపము వ్యక్తిగతంగా నా మీదే ఉంది. దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుందాం. అత్యధిక మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తాం. ప్రతి నిమిషము అప్రమత్తంగా ఉందాం. ప్రతి ఓటు విలువైనదని గుర్తిద్దాం. మనలో మనకు అరమరికలు వద్దు, మనలో మనకు గ్రూపులు వద్దు. కలిసికట్టుగా పిడికిలు బిగించి వచ్చే రోజుల్లో ఏదైతే చట్టందారులు వస్తున్నారో పిడికిలు బిగించి సమాధానం చెప్తాం. పరిగెత్తిచ్చేసి తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకుందాం, వాళ్ళని పులిమెరలను దాటిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆయన తెలివి కట్టలేదు వస్తాడు మా ఇంటి కష్టపడి అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ నే గెలిపించుకోవాలని అభ్యర్థి సతీమణి కందికుంట యశోదమ్మ పిలుపునిచ్చారు. ఈ రోజు ఆమె కదిరి నియోజకవర్గంలోని తలుపుల మండలంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కదిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలన్న కందికుంట వెంకట ప్రసాద్ కళలు నిజం కావాలంటే ఆయనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని కందికుంట యశోదమ్మ అన్నారు. తలుపుల మండలంలో ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వీరభార్గవరెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి బండారు మనోహర్ తదితరులు పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యశోదమ్మ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో రావాలని, అప్పుడే అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. కనుక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరచడానికి స్థానిక శాసనసభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. సాగండి పాడి బా పాడి ముందు పాడి పాడిబా ముందు సాగండి. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప తాను ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు తీవ్ర కుతంత్రాలు పన్నుతున్నారని, వేధించారని హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ అన్నారు. ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని కదిరి నియోజకవర్గం కుటాగుళ్ల గ్రామం నుంచి శుక్రవారం ఆరంభించారు. ఈ సందర్భంగా కుటాగుళ్ల గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఆయన వెంట కదిరి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి కూడా పాల్గొన్నారు. కదిరి సీఐగా బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయాల్లోనికి వెళ్లాలనే తలంపుతో పదవికి రాజీనామా చేసిన
తన రాజీనామా ఆమోదించక ఈ ప్రభుత్వం వేధించిందని, చివరకు కోర్టుకు వెళ్లి తన రాజీనామాను ఆమోదించుకోవాల్సి వచ్చిందని, తనకు జగన్ అతిపెద్ద బాధ్యత అప్పగించారని, దానిని నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని, కనుక ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుటాగుల్లా గ్రామంలో రోడ్ షో అనంతరం గ్రామ నడిబొడ్డున గల వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు అర్పించారు. ఈ సందర్భంగా కదిరి వైసీపీ అభ్యర్థి సిద్ధారెడ్డి మాట్లాడుతూ మరో 15 రోజుల్లో ఈ ప్రభుత్వం అంతం కాబోతుందని, ఈ రాక్షస ప్రభుత్వాన్ని శాశ్వతంగా గంగలో కలిపేయాలని పిలుపునిచ్చారు. జగన్ సూచించిన నవరత్నాల పథకం ద్వారా మనం మంచి రోజుల్ని తెచ్చుకుందామని, రాజ్యం సాధించుకుందామని పిలుపునిచ్చారు. సోదరులారా వెళ్తున్నారు, ముందు రాష్ట్రంగా కోరుతున్నాము. సోదరులారా సుస్వాగతం. నాగరాజు నాయక్ గారికి స్వాగతం, సుస్వాగతం. సోదరులారా దయచేసి వెళ్తున్నారు, ముందు రాష్ట్రంగా మళ్ళీ నమ్ముతామా? మనం మళ్ళీ మోసానికి గురవుతామా? ఇప్పటికే కదిరి ప్రాంతం 5 సంవత్సరాలుగా కరువుతో అల్లాడుతా ఉన్నాం. ఆయన వచ్చాడంటే కరువు వస్తుంది. మళ్ళీ మనకు మంచి రోజులు రావాలి. ఏప్రిల్ 11వ తేదీతోటి ఈ నరకాసుర వధ జరగాలి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని గంగలో కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, విలువలు విశ్వసనీయత కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం రాబోతా ఉంది. మనందరి ప్రభుత్వం రాబోతా ఉంది. ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. రైతాంగం అంతా కూడా ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి. డ్వాక్రా మహిళలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు, మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి నేను యువతంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ ఇదే ఉత్సాహంతో, మీ అందరి కష్టంతో జిల్లా అంతా కూడా మోసపోయినా మనం మోసపోలే. చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన మాటల్ని మనం ఎవరు నమ్మలే. 2014లో కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. మనం మళ్ళీ ఎగరేయబోతా ఉన్నాం. ఒక ప్రశాంతమైనటువంటి కదిరిని కాపాడుకున్నాం. ఈరోజు దౌర్జన్య పరులు, గూండాగిరి చేసేవాళ్ళు, కబ్జాలు చేసేవాళ్ళు, నేరస్తులు రాజకీయాల్లోకి వచ్చి కదిరి ప్రాంతాన్ని అంతా కూడా ఈరోజు కలుషితం చేసేసినారు. మళ్ళీ మనకు మంచి రోజులు రావాలా. 2014లో కదిరి ప్రజలు బుద్ధి చెప్పినారు. రేపు ఏప్రిల్ 11వ తారీఖును కూడా ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీతో మీరందరూ కూడా ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతున్నారు. బడుగు బలహీన వర్గాలలో నాయకత్వ లోపం ఉన్నది. మంచి నాయకులను తయారు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేదలకు దగ్గర చేయాలి. బీసీ
కలిసి మాధవ్ గారు నిన్ను ఎంపీని చేస్తాం, నువ్వు పార్లమెంట్కు వెళ్ళు అని ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు గారు అట్లా కుదరదు, నిన్ను ఎస్సీఐ నుంచి ఎస్ఐ చేస్తా, వీలైతే కానిస్టేబుల్ చేస్తా అనే భావనతో ముందుకెళ్లడం మీరందరూ కూడా గమనించారు. మిత్రులారా, నేను మరొకసారి చెప్పిన మాటలో మరొకసారి చెప్తున్నా, బాగా వినండి. నేను మా తండ్రిని పోయి నాయన నేను రాజకీయాల్లోకి పోతా, సిఐ వరకు ప్రమోషన్ వచ్చింది, 20 సంవత్సరాలు నేను పనిచేసినాను, ఇంకా రాజకీయాలకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తామంటున్నారు, నేను రాజకీయాల్లోకి పోతానని చెప్పినప్పుడు మా తండ్రి ఒక మాట చెప్పినారు, నీవు పరమ ప్రమాదమైన పార్టీకి వ్యతిరేకంగా పోతున్నావు, ఎంత ప్రమాదకరమో నేను చెప్తాను నాయన అని చెప్పి ఒక పాము బుసలు కొట్టే నాగుపాము చంద్రబాబు నాయుడు నీకు ఎదురుపడితే నీ చేతిలో కట్టాలంటే పాముని కొడక నువ్వు కొట్టాల్సి చంద్రబాబు అని చెప్పినప్పుడు ఎందుకు ఆ మాట చెప్పినామంటే ఉత్తరోత్తర నీకే నిలిచిపోతాను అని చెప్పినారు. అది నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. మిత్రులారా, నిజంగానే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అష్ట కష్టాలు పడుతూ నాకు ఇచ్చిన టికెట్, నాకు ఎంపీ టికెట్ ఆయన ఇచ్చి నన్ను ఆశీర్వదించి నువ్వు నామినేషన్ అయి నా గాలి వీస్తావని నీ ప్రతిభతో నువ్వు గెలిచొస్తావనే మాట ఆయన చెప్తే చాలా సంతోషించినాను. మిత్రులారా, నేను ఎంపీగా అయిపోతాననే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. ఆ కుట్రలు కుతంత్రాలను చేయించుకుని మీ ముందుకు వచ్చినాను. మీరు నన్ను ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఆయనకు సమీప గ్రామం ఇది కదిరి, చాలా ప్రేమ ఉంది ఈ గ్రామం పైన, ఈ నియోజకవర్గం పైన. సిద్ధారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి బహుమానంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంపిస్తే సమీప గ్రామము అనే భావనతో జగన్మోహన్ రెడ్డి గారు మన సిద్ధారెడ్డి గారిని ఇంకా ప్రమోట్ చేయడానికి ఆస్కారం ఉంది. దయచేసి మన సిద్ధారెడ్డి గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీ ఆదరణ చూస్తుంటే మీకందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చూస్తున్నాం, ఎన్నికల ప్రక్రియ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ నీచ నికృష్టమైన రాజకీయాలు ఏ రంగు పులుముకుంటున్నాయో మనమందరం గమనిస్తూ ఉన్నాం. కేవలం మనం తెలుగుదేశం పార్టీ ఒక్కదాంతోనూ పోరాటం లేదు, అది వివిధ రూపాంతరాలు చెంది లాస్ట్ కు కేఏ పాల్ గారి పార్టీతో కూడా మనం పోటీ పడాల్సి వస్తా ఉంది. మీరు గమనించారో లేదో, కేవలం మన అనంతపురం జిల్లానే 14 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి పేరు మీద అయితే టికెట్ ఇచ్చిందో అదే పేరుతో డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరఫున టికెట్లు అనౌన్స్ చేస్తారు. అంటే అదే పేరు ఉంది, వాళ్ళది హెలికాప్టర్ గుర్తు, ఆ గుర్తు మన ఫ్యాన్ గుర్తు కన్ఫ్యూజ్ అయిపోయి ఓట్లు కొన్ని అటుపోతే 1000-2000 పోతే మన అభ్యర్థులకు నష్టం కలిగించవచ్చు కదా అని నీచ నికృష్టమైనటువంటి ఆలోచన ఎవరి నుంచి పుట్టిందో మనం ఊహించలేమా? ఖచ్చితంగా చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతున్న ఈ నీచ నికృష్ట రాజకీయాలకు మనమందరం ఒక గుణపాఠం చెప్పాలి. హెలికాప్టర్ గుర్తే కాద్రి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ ఉషారాణి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నల్లగుట్ట వీధిలో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాద్రి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సిద్ధారెడ్డిని గెలిపించాలని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అవినీతి రహిత పాలన కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని డాక్టర్ ఉషారాణి అన్నారు. కదిరి మున్సిపాలిటీలో ఆమె ఈ రోజు నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆమీన్ నగర్ నుంచి ఆరంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి పసుపు కుంకుమలు అందించి డాక్టర్ సిద్ధారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రామరాజ్య స్థాపన జగన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని, కనుక ప్రతి ఒక్కరూ తప్పక డాక్టర్ సిద్ధారెడ్డికి మరియు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గోరంట మాధవ్ కి వేసి గెలిపించాలని కోరారు.
సైడ్ అయ్యండి మేడం, సైడ్ అయ్యండి కొద్దిగా. సైడ్ పడేదన్నా. जगन को डालना है बार वोट हमें जने भी साइड माँ हेलो तुम्हें साइड आ जाओ, बात तुम इधर का जाओ, तुम इधर का जाओ. అయ్యో సాని పడ్డానే ఈరోజు ప్రచారంలో భాగంగా 28వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రజలందరూ భారీ స్పందన చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా జగనన్న రావాలి అని కోరుకుంటున్నారు. జగనన్నకి మేము వైఎస్ఆర్ పార్టీనే, మేము వైఎస్ఆర్కే ఓటేస్తాము, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము, ఇంకా నలుగురికి చెప్తాము అని స్పందిస్తున్నారు. ఇప్పుడు వరకు తిరిగిన అన్ని వార్డులలో కూడా నీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, అట్లనే డ్రైనేజ్ ప్రాబ్లము, అలాగే రోడ్లు ఇవన్నీ బాగలేవు. నిన్న తలుపుల మండలంలో తిరగడం జరిగింది. తలుపుల పట్టణంలో అయితే అసలు నీటి ఎద్దడి ఎంత ఉంది అంటే, మీకు ఓటేయాలంటే ప్రతిరోజు మాకు ట్యాంకర్ నీళ్ళు పంపించండి అని అడిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అక్కడ అంత నీటి ఎద్దడిని మరి అక్కడ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదో మనకు తెలియదు. అలాగే చాలామందికి పెన్షన్లు తీసేశారు. మావి 5 ఏళ్ల నుంచి మాకు పెన్షన్స్ రాలేదు అని చెప్తున్నారు. మేము వైఎస్ఆర్కి వేసామని మా ఉద్యోగం తీసేశారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము వైఎస్ఆర్ పార్టీకి వేసాము కాబట్టి మా పెన్షన్లు తీసేసినారు అని 70 ఏళ్ల ముసలాయన, వాళ్ళిద్దరికి భార్యాభర్త ఇద్దరికి కూడా పెరాలసిస్ అటాక్ అయింది, ఇద్దరికి కూడా పెన్షన్స్ రావు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మరి ఎంత అరాచక పనులు అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రజలుగా. ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒక్కటే, ఇలాంటివి జరగకూడదు అనుకుంటే జగనన్నకు ఓటేయండి. ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి అందరితో కూడా వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. 11వ తారీఖు తప్పకుండా అందరూ ఓటు వేసేందుకు రావాలని, మరీ ముఖ్యంగా చదువుకున్న పట్టణ ప్రజలందరూ కూడా ఓటు వేసి ఒక అవకాశం జగనన్నకి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. కాదే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పై వైసీపీ నాయకుడు మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ మైనార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కదిరిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కదిరి మైనార్టీ నాయకులు ఆరిఫ్ అలీ, బాబాన్, ఆయూబ్, మైనుద్దీన్, జిలాన్, డీకే ఫారూక్, అబ్దుల్లా తదితరులు మాట్లాడారు. గతంలో 3 సార్లు కందికుంట వెంకట ప్రసాద్ గెలుపునకు కృషి చేసిన షాకీ ఏం ఆశించి కృషి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మైనార్టీల కోసం మాట్లాడుతున్న షాకీ గతంలో మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేయలేదా అని నిలదీశారు. కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్ మైనార్టీల పక్షపాతిగా ఉన్నారని, ఆయనపై లేనిపోని నిందలు వేయడం సబబు కాదని అన్నారు. కదిరిలో వక్ఫ్ ఆస్తులు కబ్జా జరుగుతుంటే మీరేం చేశారని ప్రశ్నించారు. కదిరిల సోదర భావంతో మెలిగే హిందూ ముస్లింల
మైనార్టీల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే కదిరి ప్రజలు క్షమించరని హెచ్చరించారు. కందికుంట వెంకటప్రసాద్ పై నిందా ఆరోపణలు చేయడం మానుకొని మీ రాజకీయాలేవో మీరు చేసుకోండని వారు హెచ్చరించారు. బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకుని మైనార్టీలపై ప్రేమ ఒలకబోస్తే నమ్మేందుకు మైనార్టీలు సిద్ధంగా లేరని, ఇంకా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇది తీవ్ర మైనార్టీల మనోభావాలు దెబ్బతినే మాదిరిగా అతను కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి గారి ఓటమి భయంతో వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మొహమ్మద్ షాకిర్ గారు. దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మన నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారు మైనార్టీల పట్ల ఎంతో ప్రేమ అభిమానంగా ఉన్నారు. అదే మాదిరిగా మైనార్టీలు అంటేనే చాలా ఇష్టపడి కష్టపడి సేవలు అందించినటువంటి నాయకుడు మన వెంకటప్రసాద్ గారు. అదే మాదిరిగా వర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఇది 100కి 100% తథ్యం. మొహమ్మద్ షాకిర్ గారు ముస్లిం సమాజాన్ని ఉద్ధరించినట్లు, ముస్లిం సమాజానికి ఇతను ఒక్కడే నాయకుడు అయినట్లు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్లుంది. ముస్లిం కమ్యూనిటీ తరఫున గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఏకైక సీనియర్ నాయకులు మీరు. ఈ 30 సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో ముస్లింలకు మీరు ఏం చేశారు అని గట్టిగా చెప్పగలరా అని పత్రికాముఖంగా మిమ్మల్ని అడుగుతూ, ఈ రోజు ముస్లింలకు వల్లమాలిన ప్రేమ వచ్చినట్లు మీరు పత్రికా సమావేశం పెట్టారు. ఒక్కసారి కదిరి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులందరూ ఒక్కసారి గుర్తు చేసుకోండి. 1999 సాధారణ ఎన్నికల్లో అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముస్లిం అయినటువంటి సిఏ రసూల్ సాబ్ గారు పోటీ చేస్తే కులతత్వ పార్టీ అయినటువంటి బీజేపీకి సహాయ సహకారాలు అందించి ఒక ముస్లిం అభ్యర్థిని ఓడించిన ఘనత మీది కాదా అని చెప్పేసి ఈ పత్రికాముఖంగా అడగదలుచుకున్నాను. వైసీపీ నాయకులు ఓటమి భయం పట్టుకొని కందికుంట వెంకటప్రసాద్ గారి మీద ఇటువంటి ముస్లిం సమాజానికి ఏ విధంగా కూడా నయా పైసా కూడా ఉపయోగపడని నాయకుడి చేత ఇటువంటి ప్రెస్ మీట్లు ఇప్పిస్తే ఇటువంటి ప్రెస్ మీట్లకు ముస్లిం సమాజం కానీ ముస్లిం సోదర సోదరీమణులు కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ముస్లింల పట్ల అంత ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళైతే మైనార్టీ ఫంక్షన్ హాల్ కు కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తి సొంత డబ్బులు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేశారు. ఆ రోజు మీరు అడ్డం రాదు, నేను ఒక ముస్లింని, నేను ఎక్స్ మినిస్టర్ని, నేను 50 లక్షలు ఇస్తానని ఇవ్వాల్సింది. ఒక గిలాస్ కూడా మీరు వేయలేదు. అది మీ పరిస్థితి. ఏనాడైనా ఒక ముస్లింలకైనా సహాయ సహకారం చేసిన ఘనత మీకుందా? ఈ రోజు మీరు ఏదో పబ్బం గడుకోవడానికి వచ్చి ముస్లింలు మేమంతా ఒకటే, పాకిస్తాన్ తరమండి, ఆయన చెప్పింది లేదు, ఆయన వినింది లేదు, మీరంతా మీరే క్యాషిట్లు వేసుకొని. మీకు ఏ రోజు ముస్లింల మీద ప్రేమాభిమానం లేదు, కానీ మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు ఇటువంటి నాటకాలు చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ మీరు పబ్లిక్ సర్వీస్ చేయలేదు కాబట్టి మా సార్ చంద్రబాబు నాయుడు గారు మీ గురించి పట్టించుకోలేదు. అదేవిధంగా కదిరిలో కూడా కందికుంట అన్నగారి దగ్గరికి రావాలని మీరు చాలా ప్రయత్నం చేశారు. నింగి తోడు నేల తోడు మేమంతా నీ తోడు కందికుంటా, నింగి తోడు నేల తోడు మేమంతా నీ తోడు కందికుంటా, నీ సాయం మరబము నీ దారిని వీడము, నీ సాయం మరబము మీ దారిని వీడము, మేమంతా నీ వెంట కందికుంటా, నింగి తోడు నేల తోడు మేమంతా నీ తోడు కందికుంటా. వివాదాస్పద మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే ద ఫస్ట్ అక్యూజ్డ్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొహమ్మద్ షాకిర్ గారు. ఇది చెప్పడానికే అతనికి ఎట్లా నోరుస్తోంది. మన సహోదరుడు చెప్పినట్టు ఎన్నో ఏళ్లుగా మొహమ్మద్ షాకిర్ గారు ఉన్నారు. కదిరిలో ఒక మినిస్టర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక చైర్మన్గా ఉన్నారు. కదిరికి ఏ విధమైన మైనార్టీలకు సహాయం ఏం చేసేయలేదు. మరి
కందిగుంట వెంకట ప్రసాద్ గారు అయితే ఒక ముస్లిం నేతగా, ఒక మైనార్టీ నేతగా మన బిడ్డలు, మన సహోదరులని ఇప్పటికి కూడా పని చేస్తా ఉన్నారు, చేస్తారు కూడా. మాజీ మంత్రివర్యులు హాజీ మొహమ్మద్ షాకీర్ అన్న గారు, మా నాయకులు కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మైనార్టీల బడుగు బలహీన వర్గాల పక్షపాతి, నిగర్వి, పేదల మనిషి కందిగుంట వెంకట ప్రసాద్ అన్న గారి పట్ల అనుచితమైనటువంటి అవాస్తవాలమైనటువంటి వ్యాఖ్యలు, అభాండాలు వేశారు. 2004లో ఇండిపెండెంట్గా కందిగుంట వెంకట ప్రసాద్ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రైలు ఇంజన్ గుర్తు, ఆ రోజు మీరు కాంగ్రెస్లో ఉంటూ, నేను ఆ రోజు ఎంఐఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక ముస్లింగా నేను పోటీ చేస్తే, ఆ రోజు నాకు వ్యతిరేకంగా, ఒక మైనార్టీకి వ్యతిరేకంగా కందిగుంట వెంకట ప్రసాద్ గారు వస్తే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఎంఐఎం పార్టీ వస్తే ఇక్కడ మత కల్లోలాలు సృష్టించబడతాయి, మైనార్టీలు హిందూ ముస్లింల మధ్య గొడవలు వస్తాయి, కాబట్టి ఎంఐఎంని ఓడించండి, ప్రసాద్ వస్తే ఊరు అభివృద్ధి అవుతుందని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి పోయి కాళ్ళు చేతులు ఆ రోజు పట్టుకుని ఓటు అడిగిన వ్యక్తి మీరు కాదని చెప్పండి. 2004లో ప్రత్యక్షంగా మీరు ప్రయత్నం చేశారు కందిగుంట ప్రసాద్ గారి గెలుపు కోసం. వారిని రాజకీయాలు ఆహ్వానించిందే మీరే. కదిరిలో అతన్ని రాజకీయ పరంగా, వ్యక్తిగతంగా ప్రసాద్ గారిని ఇంట్రడ్యూస్ చేసే అవసరం ఎవరికీ లేదు. కదిరి బిడ్డ, కదిరిలో పుట్టారు, కదిరిలో పెరిగారు. ఏ రాజకీయము, ఏ వ్యాపారం లేనప్పుడు ఎవరు ఆపదలో ఉన్నారన్నా అతను సహాయం చేసే పరిస్థితి. సహాయం చేయడానికి లేనప్పుడు, రాజకీయ పరంగా ఏది లేనప్పుడు కూడా సహాయం చేసిన వ్యక్తి. 2009లో పరోక్షంగా మీరు కందిగుంట ప్రసాద్ గారి విజయం కోసం ప్రయత్నం చేశారు. 2014లో వైసీపీలో ఉంటూ కూడా మీరు కందిగుంట వెంకట ప్రసాద్ గారికి కోసం ప్రయత్నం చేశారు, లేదనేది వాస్తవం కాదు. 3 పర్యాయాలు అతని ఎన్నికల్లో ఒకసారి ప్రత్యక్షంగా, 2 సార్లు పరోక్షంగా ఏమని ప్రయత్నం చేశారు? కబ్జా గురని ప్రయత్నం చేశారా? ల్యాండ్ గ్రాబర్ అని ప్రయత్నం చేశారా? లేదా పేదల డబ్బులు, ఇల్లు కొట్టేస్తాడు, స్థలాలు కొట్టేస్తాడని ప్రయత్నం చేశారా? లేదా మీరు వాటా కోసం ప్రయత్నం చేశారా? అతను చేశాడంటున్న తప్పులను మీరు భాగస్వామి కావాలని ప్రయత్నం చేశారా? లేదా ఆ రోజు ముట్టింటే మంచోడు, ఈరోజు ముట్టలేదని మీకు చెడ్డోరా? దయచేసి రాజకీయాన్ని రాజకీయంగా వాడుకోండి. మీరు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మైనార్టీల పట్ల మీకు ఇంత ప్రేమ ఉంది. 1999లో బీజేపీ నుంచి పార్థసారథి గారు నిలబడినప్పుడు మీ అన్న షాజహాన్ గారు, మీ అన్న ఓపెన్ బ్యాలెట్గా బీజేపీకి ఆ రోజు ఓటేశారు. సిఏ రసూల్ గారి ఓటమికి కదిరి మైనార్టీ సీటు చేజారిపోవడానికి ముఖ్య కారకులు మీరు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మైనార్టీల పట్ల మరి బీజేపీ పట్ల మీకు వ్యతిరేకత ఉంది మీరు అంటున్నారు. 2003లో మున్సిపాలిటీలో ఉర్దూ పారక్ స్కూల్ కోసం కేటాయించిన స్థలం హజరత్ హాజీ మూమిన్ ఫఖరుద్దీన్ రహమతుల్లా అలై వారు, ద ల్యాండ్ బిలాంగ్స్ టు మూమిన్ ఫఖరుద్దీన్ ఫర్ ఓన్లీ డెవలప్మెంట్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ యాక్టివిటీస్ అని చెప్పి వారు దానం చేస్తే, ఆ ముస్లింలకు ఉన్న అరకొర వక్ఫ్ ప్రాపర్టీ కానీ, మైనార్టీ ప్రాపర్టీ కానీ అన్యాక్రాంతం చేసి కాంట్రాక్టర్ల దగ్గర ముడుపుల కోసం నువ్వు ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ కోసం ఇవ్వడం జరిగిందని, ఈ విషయం మర్చిపోదని ఆ రోజు పోరాడి చిన్న పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలతో రోడ్డంతా ఊరంతా తిరిగి ధర్నా చేసి దాన్ని ఆపిన విషయాన్ని మీకు ఎక్కువసారి గుర్తు చేస్తున్నాను. కందిగుంట ప్రసాద్ ఊరిలోకి వస్తే ఊరు నాశనం అవుతుంది. 15 సంవత్సరాలు ఏం నాశనమైంది ఊరు? 15 ఏళ్లలో అతను వచ్చింది. 15 ఏళ్లలో 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో, 5 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో, 5 సంవత్సరాలు మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు. ఆ రోజు అతను ఎమ్మెల్యేగా ఉన్నారు, అపోజిషన్ పార్టీలో ఉండి ఏమి దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అతను ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను ఏం దౌర్జన్యం చేశాడు? ఒక్కటి సాక్ష్యాలతో సహా రుజువు చేయండి. ఆరోపణలు సమాలక్ష చేయొచ్చు. కేంద్రంలో అవినీతి రహిత పాలన అందించిన ఏకైక పార్టీ బీజేపీ అని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ అన్నారు. ఈ రోజు కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో మండల పార్టీ అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ ప్రజలు మరోసారి బీజేపీకి ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, మన రాష్ట్రంలో కూడా మోదీ పాలనపై యువతలో అనూహ్యమైన స్పందన కనిపిస్తూ ఉందని ఆయన అన్నారు. తలుపుల మండల బీజేపీ అధ్యక్షునిగా కొనసాగిన నరసింహారెడ్డి కారణాంతరాల వల్ల బాధ్యతల నుంచి వైదొలిగిన కారణంగా నూతన మండల అధ్యక్షుని ఎన్నిక ఈ రోజు జరిగింది. ఈ ఎన్నికల్లో తలుపుల మండలం
తోగటవారిపల్లికి చెందిన గోవింద్ వెంకటేశ్వర్లకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి తలుపుల గంగాధర్ తో పాటు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ కూడా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు కేంద్ర నిధులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తన పేరు పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని పోషిస్తున్న చంద్రబాబుకు లెక్కలు చెప్పమండం నేరంగా మారిందని, రాష్ట్ర దుస్థితికి కారకులైన వారితో సంబంధాలు పెంచుకొని రాష్ట్ర అభివృద్ధికి గండి కొడుతున్నాడని ఆరోపించారు. కనుక కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు కొరకు బీజేపీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరారు. హిందూపురం పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎస్ పార్థసారథికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండల అధ్యక్షులు నరసింహారెడ్డి గారు కొన్ని అనివార్య కారణాలతోటి ట్రైన్ ఇవ్వలేదని చెప్పి కొత్త అధ్యక్షుడిని ఈరోజు ఎన్నుకోబోతున్నాం. మరి ఈరోజు నూతనంగా గోవింద్ వెంకటేశ్వర్లు అనే తోటవాళ్ళపల్లికి సంబంధించి ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకోబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కూడా కొనసాగడం జరిగింది. నరసింహారెడ్డి గారు ఒక 4-5 రోజుల నుంచి నా యొక్క వ్యక్తిగత పనుల వల్ల నేను పార్టీకి టైం కేటాయించలేకున్నాను. ఇప్పుడు చాలా బిజీగా ఉండే రోజులు ఎలక్షన్ కాబట్టి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఇక్కడ కదిరి అసెంబ్లీకి నాగేంద్ర ప్రసాద్ గారు, ఈ పార్లమెంటుకు ఎంఎస్ పార్థసారథి గారు ఇద్దరు నిలబడారు. ఇటువంటి పరిస్థితుల్లో నేను టైం ఇవ్వలేకపోతే పార్టీకి ద్రోహం చేసినట్లయితుంది. కాబట్టి యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి తను ప్రపోజ్ చేయడం వల్ల ఈ తలుపుల మండల శాఖ అందరూ కూడా చర్చించుకుని ఈరోజు తను నిర్ణయం ప్రకారమే నరసింహారెడ్డి గారు కూర్చొని ఆ బాధ్యతలు వెంకటేశ్వరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. వెంకటేశ్వర్లు ఈ రోజు కాదు, 20 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగాను, మండల ఉపాధ్యక్షుడిగాను, ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. కాబట్టి సోదరులారా, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాధ్యతలు ఒప్పించినందుకు. అదేవిధంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఎవరు చూసినా కూడా నరేంద్ర మోడీ రావాలి, భారతదేశం బాగుపడాలి అని చెప్పేసి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి రోజు 2014. అది జరగనే జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో కాదు, కాపలాదారిగా ఉంటారని చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా భారతదేశాన్ని కాపాడుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఏ అయితే కక్కా పార్టీలు ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో మేము అడుగుతా ఉన్నాం, ఈ ఆంధ్ర ప్రజల తరఫున అసలు నువ్వు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతా ఉన్నావు? అసలు నీ ముఖమే ముఖం మాకు అర్థం కాలేదు. నిజంగా నీ ముఖం కరెక్ట్ గా అంటే నువ్వు చెప్పిన హామీలు ఏమైనాయి? కాబట్టి నువ్వేంది ఒక నరేంద్ర మోడీని విమర్శించేది? కాబట్టి నీకు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయి. ఎంఎస్ పార్థసారథి గారు మన అందరికీ తెలుసు, సుపరిచితుడు. 4 సంవత్సరాలు, అప్పుడు 5 సంవత్సరాలు కూడా లేకుండా అక్కడ ఏదో తిరుపతి అలిపిరిలో బాంబ్ బ్లాస్టింగ్ అయితే మా యొక్క ప్రధానమంత్రిని ఒప్పించి 1 సంవత్సరం ముందు ఎలక్షన్ కు పోయి ఓడిపోవడం జరిగింది. ప్రధానమంత్రి ఓడిపోయారు, ఈయన కూడా ఆంధ్రాలో ఓడిపోయారు. అటువంటి వ్యక్తి ఇతను డ్రామాలు అందరూ చూడండి. ఆ రోజేమో ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు రాహుల్ గాంధీ గారు, గుంటూరు వస్తాంటే రాష్ట్రాన్ని విభజించినావు, నువ్వు ఇంకా బతికారా సచ్చారా అని చూడని ఏ ముఖం పెట్టుకొని వస్తాను అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి అక్కడ మహాకూటమిలో మళ్ళా కూడా కలచడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దేశంలో ఎక్కడైనా తిరగచ్చు. అలాంటి వ్యక్తిని కూడా మనం దేశంలో సామాన్య పౌరులు తిరిగేటప్పుడు ఒక ప్రధాని రానికుండా అడ్డుకుంటాను. రోజు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టామని చెప్పేసి బాధపడే రోజు మనం ఆ రోజు కాదు ఈ రోజు వచ్చింది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ప్రత్యేక హోదా కావాలన్నప్పుడు అందరూ కూడా ఆ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కావాలని విశాఖపట్నంలో ధర్నాకు పోతే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరైనా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే ప్రత్యేక హోదా కావాలని వాళ్ళని జైలుకు పంపించడం చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే నిదానంతో నాకు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మిన్న అని చెప్పేసి తన వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు తను మనసులో ఉన్నటువంటి మాట ఎవరు చెప్పుకోకుండా అసెంబ్లీలో హోటా ఓటిన ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు
ధన్యవాదాలు తెలిపాడు అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు. కాలసముద్రం వరకు రోడ్డు, సబ్ స్టేషన్లు, చెరువులు ఇట్లాంటివి ఎన్నో చేశాడు. ఒక్క అవినీతి జరుపుకోకుండా కూడా పనిచేశాడు. ఆ రోజు జొన్నా సూర్యనారాయణ గారు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన అన్నారు, మీరు అవినీతి చేశారని. నేను అవినీతి చేసిండే నా కుటుంబాన్ని తీసుకొని వచ్చి నేను లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ప్రమాణం చేస్తాను, మీకు శక్తి ఉంటే మీరు వచ్చి ప్రమాణం చేయండి అని నిరూపించుకున్నటువంటి నిజాయితీ పరుడు. ఎవరైతే కదిరిలో ఉన్నటువంటి 11 మంది ఆఫీసర్లు మురుగుదొడ్లు కట్టిస్తామని చెప్పి కట్టించుకునే వాడి బిల్లులు పాస్ చేస్తే వాళ్ళు విచారించి 9 మందిని ఉద్యోగుల నుంచి పర్మనెంట్ గా రిమూవ్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ రోజు పార్లమెంట్ నిలబడారు. దేశం కోసం నరేంద్ర మోడీ కోసం మనము అని చెప్పేసి ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి ఈ రోజు అత్యధిక మెజారిటీతో ఇక్కడ నాగేంద్ర ప్రసాద్ గారిని, అక్కడ ఎంఎస్ ప్రసాద్ గారిని ఇద్దరు కూడా గెలిపించుకుంటుంది అనుకున్నారు. కాబట్టి మరణాన్ని నుంచి మేము రేపు కర్నూలులో జరిగే బహిరంగ సభకు నరేంద్ర మోడీ సభకి వెళ్తున్నాం. 1వ తారీఖు నుంచి మొట్టమొదటిసారిగా ఇది వాస్తు కాబట్టి, విసన్నం కాబట్టి ఎంఎస్ ప్రసాద్ గారి సెంటిమెంట్ అయినటువంటి తలుపుల నుండి ప్రచారం స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ విరమించుకున్నాం. జై హింద్, జై భారత్ మాత. గారి ఆలోచన మేరకు కొత్త మండలాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక కొత్త యువకుడు వెంకటేశ్వర్ గారిని తలుపుల మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఈ సందర్భంగా ఎన్నుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ చాలా ఉధృతంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, హిందూపురం పార్లమెంట్లో కానీ, కదిరి అసెంబ్లీలో కానీ ప్రచారం సాగిస్తోంది. ఒక నెల రోజుల ముందు అయితే మనం చూసేవాళ్ళం బీజేపీ అంటే కొంచెం ఆంధ్ర వాళ్ళకి పట్టదని కానీ, కొంతమంది స్పెషల్ స్టేటస్ సంబంధించి కానీ అన్ని మీడియా ద్వారా, ఒక పచ్చ మీడియా ద్వారా జరిగే ఒక ప్రచారం జరుగుతుండేది. ఎప్పుడైతే మేము ఇప్పుడు జనాల్లో ప్రచారంలోకి వెళ్తున్నామో మాకే వాళ్ళు చెప్తున్నారు, సార్ మీరు ఈరోజు నడుచుకొని వస్తున్న సీసీ రోడ్డు మాకు తెలుసు నరేంద్ర మోడీ గారు వేశారు, తర్వాత మేము కట్టించుకున్న ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో నరేంద్ర మోడీ గారు వేశారు, మా ఇంటి ఆడపిల్లలు ఇబ్బంది పడేవారు, ఇంతవరకు మాకు బాత్రూములు లేకుండా ఉండే, ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మేము చెప్పే కంటే ముందే వాళ్ళే చెప్తున్నారు. అంటే మీడియా అందరు మీడియా కాదు కానీ ఒక పార్టీ మీడియా మాత్రమే విష ప్రచారం చేసినంత మాత్రాన జనాలు ఎవరు దానివల్ల ప్రభావితం కాలేదని ఈరోజు మాకు అర్థమవుతోంది. ఇకపోతే పార్లమెంటుకు సంబంధించి ప్రధాన ప్రత్యర్థులు చూస్తే ఎంఎస్ పార్సారథి గారు కదిరి నుంచి నిలబడ్డారు, మాజీ ఎమ్మెల్యే. తర్వాత నిమ్మల కృష్ణప్ప గారు తెలుగుదేశం నుంచి నిలబడ్డారు. తర్వాత గోరెంట్ల మాధవ్ గారు వైసీపీ నుంచి నిలబడ్డారు. ఈరోజు చూస్తే 3 వ్యక్తిత్వాలు, మిగతా అంతా ఇండిపెండెంట్ నిలబడ్డారు. కాంగ్రెస్ నుంచి ఎవరు నామకే వస్తే నిలబడ్డారు అనుకోండి. ఈరోజు వ్యక్తిత్వాలు చూస్తే జనాలు చెప్తున్నారు మాకి, నిమ్మల కృష్ణప్ప గారు లాస్ట్ ఎలక్షన్ 5 ఏళ్ల ముందు వచ్చారు సార్, ఒకసారి కదిరిలో వచ్చారు, ప్రచారం చేశారు, ఆయన ఎవరు అనేది ముఖం కూడా మాకు తెలియట్లేదు. ఈసారి ఈవీఎం మిషన్లో మొహాలు కూడా పెడతారంట, ఫోటోలు కూడా పెడతారంట కదా, ఏదైనా ఫ్లెక్స్లు ఉంటే నిమ్మల కృష్ణప్ప ఎలా ఉంటాడు చూపించండి సార్ అని మమ్మల్ని అడుగుతున్నారు ప్రతి ప్రజల్లో. ఇకపోతే 2వ వ్యక్తి మాధవ్ గారు ఉన్నారు. మాధవ్ గారి గురించి ప్రజలు చాలా నెగిటివ్గా ఉన్నారు. ఒక యారగెన్సీ కానీ, ఇంకో రకంగా భూదందాలు చేసిన వ్యక్తులుగా కానీ ప్రతి ఒక్కరు పరిగణిస్తున్నారు. ఆ వ్యక్తులతో పోల్చుకుంటే కదిరిలో 5 ఏళ్ల పాటు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ₹1 కూడా అవినీతి చేయలేదని సాక్షాత్తు నరసింహస్వామి గుడిలో కుటుంబ సమేతంగా అతను ఒట్టు వేసి ₹1 కూడా అవినీతి చేయలేదని దమ్ముగా చెప్పిన పార్థసారథి గారి గురించి కదిరి ప్రజలు మరొక్కసారి మేము ఎన్నుకోవాలనుకుంటున్నాం, ఆయన్ని ఎంపీ చేసుకోవాలనుకుంటున్నాం. ఎమ్మెల్యే ఓటు మా ఆలోచనలు మాకుంటే, ఎంపీ ఓటు మీరు అడిగినా పోయినా కూడా నరేంద్ర మోడీ గారికి వేయాలనుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలనుకుంటే హిందూపురం పార్లమెంట్ లో ఎంఎస్ పార్థసారథి గారినే మేము గెలిపించాలనుకుంటున్నామని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పల్లెల్లోనూ కదిరిలో చెప్తుండడం మేము చూస్తున్నాం. మాకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పొత్తులు ఉండవు. ఆంధ్రప్రదేశ్ ని కేంద్రం నుంచి ఇప్పుడు నిధులు ఏవైతే చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నాడో రానున్న 5 ఏళ్లలో ఎటువంటి కేంద్ర నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి ఒక్కటి సద్వినియోగం అయ్యేటట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శ్రమిస్తారని కోరుకుంటూ పరిహారం చెల్లింపులో రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలాహా ప్రాంతంలో పనులను ప్రారంభించేందుకు ప్రయత్నించిన అధికారుల యత్నాలని రైతులు సిపిఎం ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. తమకు పూర్తిగా పరిహారం చెల్లించేదాకా పనులు చేపట్టరాదని భీష్మించారు.
కేంద్ర ప్రభుత్వం నంబుల పూలకుంట మండల కేంద్రానికి సమీపాన 10,000 ఎకరాలలో సోలార్ హబ్ ఏర్పాటు చేసింది. దీనికి సేకరించిన భూములలో పట్టాదారు భూములతో పాటు ఉన్న సాగు రైతులు కూడా ఉన్నారు. వారందరికీ పరిహారం చెల్లింపులలో తీవ్ర జాప్యం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులని రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు వేమయ్య యాదవ్, కదిరప్ప తదితరులు పాల్గొని ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని తూర్పారబట్టారు. నేను పని చేయండి అప్ప, 5-6 మంది మా ఆఫీస్కి రండి. చూడు చెప్తానమ్మా, పనుల కానీ కమిషన్లు వాళ్ళకి ఇచ్చినారంటే మీ పనులు పని చేయలేవు. ఎవడో వాడు వచ్చేవాడు రమ్మని మగోడైతే మీకు పట్టాలు లేవు. మా పట్టాలు లేనప్పుడు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎందుకు పట్టాలు పేపర్ కిందకి వెళ్ళా? ఇవన్నీ ఎందుకు వెళ్ళా? పట్టాలు లేనప్పుడు పట్టాపారం లేనప్పుడు ఎందుకు వెళ్ళా? ఇవన్నీ ఎందుకు వెళ్తా? మొత్తం అన్ని ఎందుకు వెళ్ళాడు? ఇవన్నీ అంటే నువ్వేం చెప్పాలా? మనం వస్తే న్యాయం చేయాలని చెప్పాలా? నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ పో, ఎంఆర్ఓ ఆఫీస్ పోయి తిరిగి ఒక కాళ్ళు పట్టా భూమి అయితే నువ్వు తీసుకురా. సంవత్సరం సాగులో ఉంటే పట్టతో సమానం మా జీవో తెచ్చినాం. నువ్వెందుకు పరిహారం ఎందుకు ఇవ్వను? వాళ్ళ భూమిలో నిలబడుకుంటే వచ్చారు. కావున మేము 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు పని కల్పించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాం. గ్రామాన తిరిగి ఆ రోజు భూ పోరాటం చేసి జెండాలు పాతడం జరిగింది. ప్రధానంగా ఏమంటే 1156 మందిని గుర్తించిన రోజుల్లో ఆ రోజు లబ్ధిదారునికి ₹1,00,000 చొప్పున పాత డబ్బులు బ్యాంక్ అకౌంట్ దాకా వచ్చి మళ్ళీ తర్వాత నిలిపేసి మళ్ళీ 222 మందికి పెండింగ్ పెట్టినారు. అలాంటి వారికి పెండింగ్ ఉన్నవారికి, పాస్బుక్లు ఉన్నవారికి పరిహారం చెల్లించిన తర్వాతనే ఈరోజు పని మొదలు పెట్టాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి పేదవాళ్ళు నోరు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు రెవెన్యూ దర్బార్ చేసి ఈరోజు బెదిరిస్తూ వాళ్లకు పరిహారం చెల్లించకుండా ఈరోజు పని స్టార్ట్ చేసినారంటే మీకు ఎవరు ఈ బలం ఇచ్చారో మేము పేదవాళ్లకు నష్టపరిహారం చెల్లించేంత వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆ రోజుల్లో సిపిఐ అనంతపురం ఎక్స్ఎమ్మెల్యే నాయకత్వాన, రామకృష్ణ గారి నాయకత్వాన పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజానాయకాన్ని సమీకరించి ఇక్కడ భూ పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత 2012-13 సంవత్సరాల్లో ఇక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి స్థానికంగా సాగు రైతులందరినీ కూడా సమీకరించి ఇక్కడ పంటలు పెట్టడం జరిగింది. 2013లో వీటికి పట్టాలు ఇవ్వాలని చెప్పి అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే దాదాపు 15,000 ఎకరాల భూమి ఉందని చెప్పి గుర్తించి UPA 2 ప్రభుత్వంలో ఇక్కడ యురేనియం ఫ్యాక్టరీని, శుద్ధి కర్మాగారాన్ని 4,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దాని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం యొక్క ఆరోగ్యం పాడవుతుందని చెప్పి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసి వచ్చాయి. సిపిఐ నుంచి కూడా అప్పట్లో నారాయణ గారు కూడా ఇక్కడ వచ్చి భూములు దున్నడం జరిగింది. తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సోలార్ ఫ్యాక్టరీని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దీన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలందరూ కూడా స్వాగతించాం. ఎందుకంటే సోలార్ ఫ్యాక్టరీ ద్వారా పెద్ద ముప్పేం ఉండదని చెప్పి అనుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక సంవత్సర కాలంలో దాదాపు 10-12 మంది ఇక్కడ చనిపోయారు. ఈ ఒక్క మాసంలోనే 6 మంది చనిపోయారు. ఇవన్నీ లెక్కలు చూస్తూ ఉంటే కనుక దీనిపైన కూడా మరి సైన్స్ పరంగా మరి ఏ రకమైనటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ దాదాపు సాగు రైతులు 1156 మంది ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వివరించింది. మా పోరాటాల ఫలితంగా సిపిఐ సిపిఎం పోరాటాల ఫలితంగా ఈ మధ్య కాలంలో 933 మందికి సాగు రైతులకు డబ్బులు వచ్చాయి. మరి 222 మందికి రావాల్సి ఉంది. అదేవిధంగా పాసు పుస్తకాలకు సంబంధించి
102 పాస్ పుస్తకాలు ఉంటే వాటిలో మరి 79 మంది పాస్ పుస్తకాల రైతులకు కాంపన్సేషన్ రావాల్సి ఉంది. వాటిని పరిష్కారం కావడంలా. కానీ ఇటీవలి కాలంలో అనేకమైనటువంటి కంపెనీలు వచ్చాయి. రైతుల గురించి మాట్లాడడంలా. నిన్నటిదాకా కొంతమంది నాయకులు, కుహనా నాయకులు, రైతుల గురించి మాట్లాడిన నాయకులు ఇప్పుడు వాళ్ళంతా చిల్లర డబ్బులు ఇస్తూ ఉంటే ఈరోజు కంపెనీల తరఫున మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ యొక్క స్థితిగతులు, వీళ్ళ బతుకులన్నీ కూడా బయట పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. స్థానికులకే ఇక్కడ పనులు ఇవ్వాలా, స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా, అన్ని రకాల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పనులను సాగనివ్వమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ సోలార్ సాగుదారులు 1156 మంది ఉండేవాళ్ళు. వాళ్ళలో 933 మందికి మాత్రమే పరిహారం అందించారు. ఆ తర్వాత 79 మంది పాస్బుక్లకి ఇంకా అమౌంట్ రావాల్సి ఉంది, పరిహారం అందాల్సి ఉంది. అలాగే తర్వాత ఇక్కడ భూముల్లో చాలామంది భూము కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎన్పి కుంట మండల హెడ్ క్వార్టర్లో ఎన్ని బియ్యం కార్డులు ఉన్నాయో అందరికీ ఒక్కొక్క బియ్యం కార్డుకి ₹1,00,000 ఇస్తామని చెప్పిన మహానుభావుడు ఆయన. ఈరోజు సాగు మీద ఉన్న రైతులకు డబ్బులు ఇవ్వలేదు. ఆ తర్వాత ఈ పాస్బుక్లో ఎవరికైతే నోటిఫికేషన్లో 79 మంది ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందో ఆ డబ్బులు కూడా అందడం లేదు. ఆ తర్వాత ఇక్కడ రౌడీ దర్బార్ అంటే ఎవరిదైతే పెత్తనం చెల్లుతుందో ఇంటి మీదకి వచ్చి కావాల్సింటే రౌడీ దర్బార్ చేసి మేము చేసుకుంటాం, వాడెవడు వాడినప్ప వాడెవడు చూస్తాడో మేము వచ్చి చూస్తాం, వాడెవడు వచ్చి చేస్తాడో అనడం జరుగుతోంది. ఇది రౌడీల కాలం కాదు, ఇది బాగా మారిపోయింది. రౌడీలకు ఇక్కడ చోటు లేదు. ఎన్పి కుంట మండలంలో రౌడీలకైతే చోటు లేదు. మేము బాగా పోరాడతాం, రైతుల పక్షాన ఉంటాం. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా మా లోకల్లో ఉండాలి. తర్వాత ఆఫీస్ స్టాఫ్ కూడా మా లోకల్లో ఉండాలి. తర్వాత వర్కులు ఏవైతే ఇక్కడ వర్కులు ఉన్నాయో అవి కూడా లోకల్లోకి అందియాలని ముఖ్యంగా కోరుతున్నాం. ఆ తర్వాత ఎవరెవరికో రౌడీలకు ఇచ్చి రౌడీల పెత్తనం ఇక్కడ చెలాయించకూడదు. తెగిస్తే అందరూ రౌడీలే, దేనికైనా సిద్ధం. ఏ కేసు పెట్టినా మేము జైలుకు పోయి సాధించుకొస్తాం. అవసరమైతే కోర్టు కూడా వెళ్తాం. దీని మీద ఎవరికి వర్క్ ఆర్డర్లు లేవు. ఏ ఒక్కరికి సిమెంట్స్ గమేసా కానీ తర్వాత టాటా కంపెనీ కానీ ఏ ఒక్కరికి వర్క్ ఆర్డర్ లేకోకుండా ఇక్కడ రౌడీ దర్బారు చేసి పని చేసుకుంటున్నారు. ఒకరిదే పెత్తనం కాదు. దయచేసి ఇక్కడున్న రైతులకి పబ్లిక్ అందరికీ సహకరించి అందరూ చేసుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుతున్నాం. కల్పించే పిల్లలు నిజంగా మీరు ఎప్పుడైనా సార్ అన్నట్టు ఒక ఉపాధ్యాయుని పంపిస్తే ఇక్కడ 7వ తరగతి 6వ తరగతి చాలా మారుమూల గ్రామాల నుంచి వచ్చిన్నారు. అందరూ వాళ్ళు ఎస్టీ యువకులు కానీ ఎస్టీ సుబ్బారావు గారు మారుమూల వాళ్ళు నిజంగా చాలా బాగా సర్వీస్ కూడా పేరెంట్స్ చాలా వరకు చేస్తూ చాలా అభిమానంగా వచ్చుకుంటున్న వాళ్ళని బహుశా మీకు ఫుడ్ పరంగా అయితే సాధించినట్లు చాలా హ్యాపీ, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏమైనా క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కానీ ఏదైనా లోతు ఉందా? క్లైమేటిక్ కండిషన్స్ వల్ల దోమలు ఉన్నాయి సార్. ఓకే సార్, అయితే దోమల కోసం అని చెప్పి నా తరఫున ఎవ్రీ మంత్ ఒక బాక్స్ కాయిన్స్ ఇస్తాను. నేను హ్యాపీగా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడైనా డాక్టర్ బాబా గారి ఎవరికైనా చెప్తే కన్నా మా చేతులని మా రోటరీ క్లబ్ ద్వారా తప్పకుండా చేస్తాను. ఈ అవకాశం మెంటల్గా ఉన్న పిల్లలు దంత సమస్యల్లో బాధపడుతున్నారని బాబా దృష్టికి తీసుకొస్తే బాబా మరియు వాళ్ళ డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో దంత పరీక్షలు చేశాం. అలాగే కొంతమందికి ఇంకా దృష్టిలోపం ఉందని చెప్పేందుకు అక్కడ నుండి ఒక నల్లమాన్ నుండి మన అనిల్ అనే
టెక్నీషియన్ రావడము, అతను అందరికీ చెక్ చేయడము, వాటి 180 మందిలో దాదాపు 30 మంది పిల్లలకి దృష్టిలోపం ఉందని నిర్ధారించారు. వాళ్ళందరినీ కదిరి నుండి రోటరీ క్లబ్ వద్దలో మన డాక్టర్ బాబా గారు నల్లమాట తీసుకెళ్ళి ఖచ్చితమైన పరీక్షలు చేసి వాళ్ళందరికీ దృష్టిలోపం నిర్ధారించి వాళ్ళందరికీ కావాల్సిన ఆ స్పెక్స్ అన్నింటినీ తయారు చేసి ఈరోజు మేము మీ ముందుకు రాగలిగాము. అలాగే భవిష్యత్తులో కూడా సార్ చెప్పినట్టు మాకు ఈ హాస్పిటల్ ఎటువంటి మెడికల్గానే కాకుండా ఎటువంటి మిగతా పిల్లలకు సంబంధించి ఏమైనా కానీ రిక్వైర్మెంట్స్ వస్తే మాకు తెలియజేసి మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము దాన్ని మా టీంతో ఈ కొద్ది కాలంలోనే ముందుకి ఇప్పుడు చాలా చేరుతుంది స్కూల్ అనేది. ఖచ్చితంగా ఎందుకంటే కొత్త స్కూల్ కదిలో పెట్టడం, రెసిడెన్షియల్ స్కూల్ రావడం అనేది. సో పిల్లలకి ఎటువంటివి ఏమన్నా కూడా రోటరీ క్లబ్ తరఫున అయితే సంపూర్ణ సహకరిస్తాం. అలాగే తొందరలో పక్కన లేడీస్ హాస్టల్ కూడా ఉంది, వాళ్ళందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. మీరు కూడా బాగా చదువుకొని హాస్టల్, ఎందుకంటే గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలు చాలా గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ చుట్టుపక్కల మన రాజ సముద్రం అయితే ఉంది, లేపాక్షి గురుకుల పాఠశాల పిల్లలు ఎంతో డాక్టర్సే కాదు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఈ సంస్థ పేరు నిలబెట్టాలని మీకు అందరికీ కోరుకుంటారు. అశోక్ నాయక్ అరుణ్ కుమార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న ఎన్నికలిది. టీడీపీ పేదల పక్షమే, ప్రచారంలో కందికుంట. రాక్షస పాలన అంతానికి సమయం ఆసన్నమైంది. టీడీపీని గంగలో కలపండి, వైసీపీ ప్రచారంలో సిద్ధారెడ్డి. సోలార్ హబ్ 2వ దశ పనుల్ని అడ్డుకున్న రైతులు, పరిహారం చెల్లించే వరకు పనులు చెయ్యరాదన్న సిపిఐ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాద్రి న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.